దానికి ఎత్తుకు ఎత్తు వేసుకుంటూ మన పార్టీని పొత్తు కాపాడుకుంటూ మాధవ్ కృష్ణుని మాదిరి పాత్ర వహించి తన అనుభవంతో మనందరూ కార్యకర్తలు ఇక్కడ చాలామంది నాకే ఆశ్చర్యం ఇంతమంది రావడం అనేది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆశ మీద ఉన్నారు. పార్టీకి సరైన స్థానం కల్పించలేదనేది వాస్తవ పరిస్థితి. మన భారతీయ జనతా పార్టీకి కూటమిలో అనుకునేంత తీరులో లేదు. ఇది అందరూ చెప్పే మాట. ఇక్కడ మన ప్రతి కార్యకర్త ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో గెలిచేదాని కోసం ప్రధానమంత్రి గారు ఒక స్కీమ్ పెట్టినాడు, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. అది తిరిగి రీఓపెన్ అయింది. అది ఇక్కడుండే వాళ్ళకే కాకుండా చాలామందికి ఇప్పించి ఎలక్షన్లో ఇప్పుడే సుజనా చౌదరి గారు చెప్పినట్టు కానీ మేడం గారు చెప్పినట్టు కానీ మన పార్టీ బలపడాలంటే ఆర్థిక విధానంలో కూడా మనకు స్థానం కలిగాల. అసలు మనము ఎన్ని లిస్ట్ ఇచ్చినా కూడా కొన్ని పోస్టులు కూడా మనకి ఇవ్వడం లే. ఆ పోస్ట్ ఇచ్చేదానికి మాధవ్ గారు కృష్ణుని పాత్ర వహించి మాధవ్ పేరే కృష్ణుడు, కృష్ణనీతి పాటించాలా, కఠినంగా ప్రవర్తించాలా. అట్లయితే తప్ప ఇది పరిష్కారం కాదు. మన పార్టీలో కూడా అంతర్గత విషయాలు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కారం చేయాలి. ఈ అంతర్గతంగా మనకే చాలా విషయాలు చాలా ఉన్నాయి. నేను ఆయనకు ప్రత్యేకంగా చెప్తా ఎక్కడ సమస్యలు ఉన్నాయని మేడం గారికి, మధుకర్ గారికి, అధిష్టానానికి కూడా చెప్పిన.